ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరైనా చెల్లెల్ని వెనకేసుకొస్తారు గాని నువ్వు తను కళ్ళ ముందే కనిపించకూడదు అంటున్నావు. నిజంగా నువ్వు నాకు అర్థం కావడం లేదు నాయని. ఎవరు తను? మా చెల్లెలు అని మీరంటే ఓహో మా అమ్మ తనని కూడా కంది కదా అని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. సుమన మీద అంత ద్వేషం ఎందుకు నాయని? రావణుడి మీద రాముడికి రవ్వంత ద్వేషం కూడా లేదు బాబుగారు. దశకంఠుడు పాపం చేశాడు. ఒక్కో కంఠాన్ని నేల కొరిగేలా చేశాడు రాఘవుడు. సుమన విషయంలో కూడా పాప ప్రక్షాళన చెయ్యాలే తప్ప అనురాగ బాంధవ్యాలకి చోటివ్వకూడదనేది నా ఉద్దేశం. చూస్తుంటే ఇంకా శాంతించినట్టు లేవు. లేకపోతే నా బిడ్డ ప్రాణాలతోనే లేదంటుందా? అమ్మగారి దహన సంస్కారాలు జరిగిన చోటే మనం ఇల్లెందుకు కట్టించాం బాబుగారు? పునర్జన్మలో అమ్మ ఈ ఇంట్లోనే పుట్టి పెరగాలని. ఒక ఏడాది పాటు దూరమైనంత మాత్రాన నా కూతురిక జన్మలో కలుసుకోలేదని, ఈ జన్మ కూడా ఇంతటితో ముగిసిపోయిందని సార్థకర్మలు జరిపించాలనుకుంటుందా? ఉలీచి పాప ఏడుపు విని ఆగిపోయాను కానీ సుమను ఏడిస్తే నా గుండె కరగనే లేదు. చూసావా నాయని, ఉలూచి పాప వాళ్ళమ్మ ప్రాణాలు తీయొద్దని ఏ విధంగా ప్రాధేయపడిందో. నేను కూడా కరిగిపోయాను కానీ అమ్మగారి ప్రాణం పోయేటప్పుడు కూడా నన్ను చంపొద్దు, ఇంటి దగ్గర నా బాబు నా కోసం ఎదురు చూస్తున్నాడు అని ఎంత ప్రాధేయపడుంటారో కదా బాబుగారు. అత్యంత దారుణంగా అమ్మగారిని బలి తీసుకున్న ఆ దుర్మార్గు. నైని, ఆపేసావెందుకు? ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. చెప్పను బాబుగారు. ఈ విషయంలో నేనేం చెయ్యబోతున్నానో నేను మీతో చెప్పకుండా చేయాలనుకుంటున్నాను. నైని, తొందరపడితే మన బిడ్డల జీవితం ఏమవుతుందో ఆలోచించావా? ఇద్దరు కమల పిల్లల్లో ఒకరు గాయత్రమ్మగారు అయినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అన్న దిగులే నాకు లేదు బాబుగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.